సమాజంలో మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుందన్నారు మంత్రి సీతక్క. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ధీర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీతక్క. ధీర పేరిట హెచ్ఎండిఏ మైదానం నుంచి జలవిహార వరకు నిర్వహించిన వాకతాను జెండా ఊపి ప్రారంభించారు మంత్రి. ఈ పరుగులో పలువురు డాక్టర్లు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తల్లి చెల్లిని ఎలా గౌరవిస్తున్నారో అలాగే ప్రతి ఒక్క మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు భద్రత ఉంటుందన్నారు సీతక్క. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ పాల్గొన్నారు. సమాజం మేల్ డామినేషన్ లో ఆడవాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంకా మనకు రావాల్సినంత గుర్తింపు కానీ ఆ ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ రానటువంటి పరిస్థితి. ఉమెన్ ఎవరైనా ముందుకు వచ్చి యాక్టివ్ గా ఉంటే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడము, వ్యక్తిత్వ హననం జరగడము, వెళ్ళి ముందుకు బాగా పనిచేయాలన్నటువంటి దాన్ని కూడా ఈ మేల్ డామినేషన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ప్రతి మహిళ యాక్టివ్గా ముందుకెళ్ళాలి, కానీ ఎప్పుడు కూడా వెనుక సైడ్ రాకూడదు. ఖచ్చితంగా మీరందరూ ఈ సమాజంలో శాంతకుమారి గారు అన్నట్టుగా వైలెన్స్ ఉండని రోజు మన రోజు, సమానత్వం అందుకున్న రోజు మన రోజు, మనందరి రోజుగా ఉంటుంది. ఇంట్లో కుటుంబంలో తల్లిని చెల్లిని ఎట్లయితే మనం ఒక భద్రంగా మగవాళ్ళు చూస్తారో, రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి మహిళ అంతే భద్రతతోటి, అంతే భద్రంగా, అంతే సంతోషంగా ఇంటికి వెళ్ళే రోజు రావాలని ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం అందరం కోరుకుందాం. మంచి సమాజ నిర్మాణం అంటేనే మరి మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ ఆపర్చునిటీస్తో అన్ని రంగాలలో కూడా అన్ని చోట్ల మహిళలు ఉండాలి. అది భద్రంగా ఉండాలి, భద్రతతో ఉండాలి, మరి ధైర్యంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరం. We have been following her. We never met her except her once, I think, for few seconds. One day. She is very, very good. సామాజిక సేవ అంటే ఏందో చేసి చూపించిన. చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారండి, కథలు మస్తుగా చెప్పవచ్చు, కానీ చేసేటోళ్ళే కష్టం అవుతుంది. యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టాకింగ్. అందరు ప్రీచింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది, పని చేసి మాత్రం తక్కువ. అదొకటి పోయేసి మనం కూడా మంచిగా పని చేసుకోవాలి. మా వెంకట్రావు గారు మాకు కొంచెం రిలేషన్ కూడా అవుతారు, మీరు కూడా పని చేయాలనేది. అత్త కూడా స్ట్రాంగేనమ్మా. అందుకని ఇది మన శాంతకుమారి ఈ ధీరా అనేది పెట్టినప్పుడు నాకు పిలుస్తా, అమ్మా నేను 75 ఏళ్ళు నేను పెద్దగా వాకింగ్ చేయలేను, నన్ను ఎందుకు పిలుస్తానంటే రావాలి సార్ అన్నది. సెకండ్ రెండో మాట లేకుండా వచ్చినండి, అది మాట్లాడుకుని అవి కూడా చెప్పినట్టుగా గుడ్ ఆర్గనైజర్, గుడ్ లీడర్ అండ్ గుడ్ పర్సన్.